నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. తెలంగాణ సంస్కృతిని చాటేలా సాగిన బోనాల పండుగ ఉత్సవాలు, శోభాయాత్రలు, పోతురాజుల విన్యాసాలతో ఊరువాడ కోలాహల వాతావరణం. అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్న మహిళలు, వేకువజాము నుండే ఆలయాలకు పోటెత్తిన భక్తజనం. నిరుపేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం. లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన కంది శ్రీనివాసరెడ్డి. ఊట్నూరులో జరగనున్న జాబ్ మేళా కరపత్రాల ఆవిష్కరణ. కేశవపట్నంలో తీవ్ర ఉద్రిక్తత. మొక్కలు నాటేందుకు వెళ్లిన అటవీ పోలీస్ సిబ్బందిపై స్థానికుల రాళ్ల దాడి. రిమ్స్ కు 3 క్షతగాత్రుల తరలింపు. పరిస్థితిని సమీక్షించిన డైరెక్టర్. ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని బోనాల పండుగ వేడుకలు అంగరంగ వైభవంగా సాగాయి. పట్టణంలోని పలు కాలనీల్లోని అమ్మవారి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా నిర్వాహకులు పూర్తి ఏర్పాట్లు చేపట్టారు. పండుగ సంబరాలతో ఆలయ ప్రాంగణాల వద్ద కోలాహల వాతావరణం నెలకొంది. ఆషాఢ మాసంలో అత్యంత వైభవంగా జరుపుకునే బోనాల పండుగ వేడుకలతో కోలాహల వాతావరణం నెలకొంది. ఆదివారం అమ్మవారికి బోనాలు సమర్పించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. వేకువజాము నుండే అమ్మవారికి నైవేద్యం సమర్పించేందుకు కుటుంబ సమేతంగా బయలుదేరారు. తలపై బోనాల కుండలను పెట్టుకుని సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించేలా ఉత్సవాల్లో పాలుపంచుకున్నారు. దీంతో పోచమ్మ తల్లి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. పట్టణంలోని అశోక్ రోడ్డులో గల పోచమ్మ తల్లి ఆలయంతో పాటు మహాలక్ష్మి వాడలోని అమ్మవారి ఆలయంలో బోనాల సందడి నెలకొంది. తమ పిల్ల పాపలు సుఖ సంతోషాలతో జీవించాలని అమ్మవారిని వేడుకుంటూ ప్రత్యేక పూజలు చేసి బోనాలను సమర్పించుకున్నారు. వాడవాడల డప్పు చప్పుల నడుమ బోనాల కుండలతో మహిళలు పోచమ్మ ఆలయాలకు తరలివచ్చారు. పోతరాజుల విన్యాసాలు, బోనాల సమర్పణ కోలాహలంతో ఆలయాల్లో పండుగ వాతావరణం నెలకొంది. భక్తుల తాకిడిని దృష్టిలో ఉంచుకొని పోలీసు యంత్రాంగం ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టింది. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ఆయా ఆలయాల వద్ద పటిష్ట చర్యలు తీసుకున్నారు. ఆలయాల ప్రాంగణాల వద్ద పరిశుభ్రత నెలకొనేలా పారిశుద్ధ్య సిబ్బంది దృష్టి సారించారు. అటు పట్టణంలోని అతి పురాతన ఆలయమైన మహాలక్ష్మివాడ పోచమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు చేపట్టారు. మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి మహాలక్ష్మి అమ్మవారికి బోనాలను సమర్పించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారికి బోనాలు సమర్పించి ఆలయ ప్రాంగణంలో నైవేద్యాన్ని స్వీకరించారు. అటు తలమడుగు మండలంలోని బరంపూర్ గ్రామంలో మహాలక్ష్మి అమ్మవారికి గ్రామస్తులందరూ సామూహిక బోనాలను సమర్పించారు. బాజా భజంత్రీలు, పోతరాజు విన్యాసాలతో గ్రామ ప్రధాన వీధుల గుండా శోభాయాత్ర నిర్వహించారు. అమ్మవారికి పట్టు వస్త్రాలు, ప్రత్యేక బోనంను మెరుగు మోహన్ రెడ్డి దంపతులు సమర్పించారు. ఈ సందర్భంగా మాజీ జడ్పీటీసీ బాబన్న మాట్లాడుతూ గ్రామస్తులందరూ ఐక్యతతో నూతన మహాలక్ష్మి అమ్మవారి ఆలయం నిర్మించుకొని ఆషాఢమాస బోనాలను సమర్పించడం జరిగిందని అన్నారు. అమ్మవారి కృపా కటాక్షాలతో గ్రామం పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని వేడుకున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో వీడీసీ అధ్యక్షులు గడుగు శ్రీనివాస్, గ్రామ పెద్దలు కేదారేశ్వర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, బరకం మల్లేష్, బాపురావు, నరేష్ రెడ్డి, ప్రతాప్, శ్రీనివాస్, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. మహాలక్ష్మమ్మ టెంపుల్ ప్రతిష్టాపించిన తర్వాత మొట్టమొదటిసారిగా ఇక్కడ గ్రామస్తులందరూ కలిసి బోనాల పండుగ ఘనంగా జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా పోతరాజుల యొక్క అలరించే నృత్యాలతోటి అదేవిధంగా డప్పు వాయిద్యాలతోటి గ్రామం నుండి ఈ గుడి వరకు కూడా ఊరేగింపుగా వచ్చి అన్ని కులాలు మతాలకు అతీతంగా ఏకమత్యంగా బోనాల పండుగను ఘనంగా నిర్వహించడం జరిగిందని చెప్పేసి ఈ
సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కేశవపట్నంలో ప్లాంటేషన్కు వెళ్లిన అటవీ పోలీసు సిబ్బందిపై స్థానికులు రాళ్ల దాడికి పాల్పడటం కలకలం సృష్టించింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన వారిని రిమ్స్ ఆసుపత్రికి హుటాహుటిన తరలించారు. వైద్యులు వారికి చికిత్సలు అందించగా రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ పరిస్థితిని సమీక్షించారు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం కేశవపట్నంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్లాంటేషన్కు వెళ్లిన అటవీ శాఖ అధికారులపై ముల్తానీలు రాళ్ల దాడి జరపటం కలకలం రేపింది. దీంతో అక్కడి నుండి ఫారెస్ట్ సిబ్బంది పరుగులు పెట్టగా గాయపడిన వారిని హుటాహుటిన రిమ్స్కు తరలించారు. వివరాల్లోకి వెళ్తే కవ్వాల్ రిజర్వు పరిధిలోని 71, 72 కంపార్ట్మెంటులో అటవీ అధికారులు మొక్కలు నాటేందుకు వెళ్లారు. వీరిని స్థానిక పోడు రైతులు ముల్తానీలు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. అటవీ భూములంటూ సిబ్బంది నచ్చజెప్పే ప్రయత్నం చేసినా పోడు భూములు తమవే అంటూ స్థానికులు పట్టుపట్టారు. గత కొన్ని రోజులుగా ఈ విషయమై చర్చలు జరుగుతున్నా ఇదే సమయంలో సిబ్బంది మొక్కలు నాటేందుకు వెళ్లటంతో స్థానికులు అడ్డుకున్నారు. ఇదే క్రమంలో అటవీ పోలీస్ సిబ్బందిపై గ్రామస్తులు రాళ్ల దాడి జరపడంతో పరిస్థితులు అదుపు తప్పాయి. పోలీస్ వాహనాలు సైతం ఈ ఘటనలో ధ్వంసమయ్యాయి. స్థానికుల దాడిలో 3 తీవ్రంగా గాయపడగా వారిని జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన అటవీ పోలీస్ సిబ్బంది షేకు, విక్రమ్, ప్రశాంతులను వైద్యులు పరిశీలించి అవసరమైన చికిత్సలు అందించారు. రిమ్స్ డైరెక్టర్ డాక్టర్ జైసింగ్ రాథోడ్ ఆసుపత్రికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. తీవ్ర గాయాలతో వచ్చిన వారికి మెరుగైన వైద్యం అందిస్తున్నట్టు తెలిపారు. ఒకరికి తలకు గాయం కాగా మరొకరికి ఛాతీ భాగంలో గాయాలయ్యాయని పేర్కొన్నారు. వారికి అవసరమైన అన్ని వైద్య పరీక్షలు పూర్తి చేసి మెరుగైన వైద్యం అందిస్తామని వివరించారు. తమను చుట్టుముట్టి రాళ్లతో దాడి చేశారని గాయపడిన సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు. మొక్కలు నాటేందుకు వెళ్లిన తమపై ఒక్కసారిగా దాడి చేయడంతో అక్కడి నుండి వచ్చేసినట్టు తెలిపారు. ఆషాఢం బోనాల పండుగను పురస్కరించుకొని అఖిల గాండ్ల తేలికుల సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన శోభాయాత్ర నేత్రపర్వంగా సాగింది. పట్టణంలోని ప్రధాన వీధుల గుండా సాగిన శోభాయాత్రలో పోతరాజుల విన్యాసాలు ఆకట్టుకోగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఆషాఢమాసం బోనాల జాతర ఉత్సవాలు జిల్లా వ్యాప్తంగా వైభవంగా సాగుతున్నాయి. జిల్లా కేంద్రంలో అఖిల గాండ్ల తేలికుల సంఘం ఆధ్వర్యంలో సామూహిక బోనాల శోభాయాత్రను ఉత్సాహంగా నిర్వహించారు. స్థానిక మార్వాడి ధర్మశాల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నుండి శోభాయాత్ర చేపట్టగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా బోనాల కుండలకు ప్రత్యేక పూజలు చేసి కుండను తలపై పెట్టుకుని శోభాయాత్రలో పాల్గొన్నారు. శోభాయాత్రను పురస్కరించుకొని మహంకాళి అమ్మవారు, పోతరాజులు, పెద్దపులి వేషధారణలో చేపట్టిన విన్యాసాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. మార్వాడి ధర్మశాల నుండి పట్టణ పురవీధుల గుండా అశోక్ రోడ్డులోని పెద్దపోచమ్మ తల్లి ఆలయం వరకు శోభాయాత్ర ఉత్సాహంగా సాగింది. అనంతరం మహిళలు అమ్మవారికి బోనాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు బోనాల పండుగ నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోందని అన్నారు. అమ్మవారి దయతో పాడి పంటలు సమృద్ధిగా పండి ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో గాండ్ల కుల సంఘం నాయకులు, కులస్తులు, మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. హిందువుల పండుగల మీద, హిందువులకు ఉన్నటువంటి వ్యవహార ఆచారాల మీద ప్రపంచమంతా కూడా ఈరోజు చర్చ జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా
మరోవైపు బోనాల పండుగను పురస్కరించుకుని పట్టణంలోని సంజయ్ నగర్లో గల మహాపోచమ్మ తల్లి ఆలయంలో ఉదయం నుండే సందడి నెలకొంది. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారికి బోనాలు సమర్పించారు. ఈ సందర్భంగా నిర్వహించిన శోభాయాత్రలో ఎమ్మెల్యే పాయల్ శంకర్ పాల్గొన్నారు. బోనం కుండను తలపై పెట్టుకుని శోభాయాత్రలో పాలుపంచుకున్నారు. చిన్నారుల పోతరాజుల విన్యాసాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. అనంతరం అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. కాలనీ వాసులంతా ఐక్యంగా ఉండి వేడుకల్లో పాల్గొనడం పట్ల ఎమ్మెల్యే హర్షం వ్యక్తం చేశారు. అనాదిగా వస్తున్న పండుగల ప్రాశస్తాన్ని భావితరాలకు తెలియజెప్పాలని సూచించారు. ఇదిలా ఉంటే స్థానిక టీచర్స్ కాలనీలోనూ బోనాల పండుగ వేడుకలు ఉత్సాహంగా సాగాయి. కాలనీకి చెందిన మున్నూరు కాపు సంఘం మహిళలు పెద్ద సంఖ్యలో అమ్మవారి ఆలయానికి వచ్చి బోనాలు సమర్పించారు. పురుషులు సైతం పగిడీలు ధరించి ఉత్సాహంగా శోభాయాత్రలో పాల్గొనడంతో సందడి వాతావరణం నెలకొంది. అమ్మవారికి బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు జరిపి తమ కుటుంబాలు చల్లంగా ఉండాలని వేడుకున్నారు. ప్రజాహితమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పాటుపడుతోందని కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి తెలిపారు. స్థానిక ప్రజాసేవా భవన్లో ఆదివారం పలువురు లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందించి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల తీరును వివరించారు. పేద బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. పేదల వైద్య ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి వచ్చిన చెక్కులను ఆదివారం తన క్యాంపు కార్యాలయం ప్రజాసేవ భవన్లో లబ్ధిదారులకు అందించారు. నియోజకవర్గానికి చెందిన పలువురు లబ్ధిదారులకు 5,27,500 రూపాయల విలువైన చెక్కులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో జీసీసీ చైర్మన్ కొట్నాక తిరుపతి, డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లెపూల నర్సయ్య, టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఆత్రం సుగుణ తదితరులు పాల్గొన్నారు. సీఎంఆర్ఎఫ్ సహాయం కోసం తన క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేశామని, ఆసుపత్రుల్లో డబ్బులు పెట్టి వైద్యం చేయించుకున్న వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ఆర్థిక సహాయం దరఖాస్తు అందించవచ్చని కంది శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇప్పటి వరకు దాదాపు 41 లక్షల విలువైన చెక్కులను పంపిణీ చేసినట్టు తెలిపారు. మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో జొన్న పంటను కొనుగోలు చేసిన నేపథ్యంలో రైతులకు సంబంధించిన పంట నగదు వారి ఖాతాల్లో జమ అయ్యిందని జిల్లా కలెక్టర్ రాజర్షిషా ఒక ప్రకటనలో తెలిపారు. జొన్న పంటను ప్రభుత్వ మద్దతు ధర క్వింటాల్కు 3,371 రూపాయలకు కొనుగోలు చేయగా ఇప్పటి వరకు 188.83 కోట్లు విడుదలయ్యాయని పేర్కొన్నారు. జిల్లాలో జొన్నలమ్మిన 19,285 మంది రైతులకు విడతల వారీగా ఖాతాల్లో నగదు జమ అయ్యిందని, ఈ విషయాన్ని రైతులు గమనించాలని సూచించారు. పట్టణంలోని శ్రీ రామకృష్ణ సేవా సమితి కార్యాలయంలో ఆదివారం సత్సంగం ఏర్పాటు చేశారు. హైదరాబాద్ నుండి వచ్చిన స్వామి తత్పదానందజీ మహారాజ్ ప్రసంగం భక్తులను ఆకట్టుకోగా శ్రీ శారదాదేవి చరిత్రపై జరిపిన పోటీ పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అతిథులు బహుమతులను అందజేశారు. జిల్లా కేంద్రంలోని శ్రీ రామకృష్ణ సేవా సమితి కార్యాలయంలో సత్సంగం కార్యక్రమం ఏర్పాటు చేశారు. హైదరాబాద్ రామకృష్ణ మఠం నుండి వచ్చిన స్వామి తత్పదానందజీ మహారాజు ప్రసంగం విశేషంగా ఆకట్టుకుంది. ముందుగా శ్రీ రామకృష్ణ పరమహంస, శ్రీ శారదాదేవి, స్వామి వివేకానంద చిత్రపటాలకు పూలమాలలు వేసి భజన గీతాలు ఆలపించారు.
అనంతరం శ్రీ శారదాదేవి చరిత్రపై నిర్వహించిన పోటీ పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు, వివేకానంద చిత్రపటాలను, నగదు బహుమతులను అందించి అభినందించారు. కార్యక్రమంలో సమితి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆర్ఏ భూమన్న, కోరెడ్డి లెనిన్, రాష్ట్ర మాజీ కన్వీనర్ సూర్యప్రకాష్, పవన్, లస్మయ్య, హనుమన్లు తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు స్వామి తత్పదానందజీ మహారాజ్ మాట్లాడుతూ శ్రీరామకృష్ణుని దివ్య సందేశాన్ని భక్తులకు వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రామకృష్ణ సేవా సమితి సందర్శనలో భాగంగా సత్సంగం కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్టు తెలిపారు. తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క సేవా సమితిలో సత్సంగం జరగాలి అని మహారాజ్ యొక్క ఒక మంచి ప్రయత్నంలో మా అందరికీ ఒక భాగంగా మీ ఆదిలాబాద్ సేవా సమితికి రావటం జరిగింది. శ్రీ రామకృష్ణ పరమహంసరు, హోలీ మదర్ శ్రీ శారదాదేవి, స్వామి వివేకానంద మహారాజ్ యొక్క పుణ్య నామాలతో ఈరోజు ఇక్కడ సత్సంగం జరిగింది. ఇప్పుడు కాసేపు బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి ఏడీబీ న్యూస్. మనీష్ షాపింగ్ మాల్ ఆదిలాబాద్ గత 20 సంవత్సరాలుగా నిర్మల్, ఖానాపూర్ లో ప్రజాదరణ పొందుతూ మరొక బ్రాంచ్ ఇప్పుడు మన ఆదిలాబాద్ లో నూతనంగా మనీష్ షాపింగ్ మాల్ ను ప్రారంభించుటకు సంతోషిస్తున్నాం. షాపింగ్ అంటే మహానగరాలకు వెళ్లే అవసరం లేకుండా ఇప్పుడు మన ఆదిలాబాద్ లోనే మనీష్ షాపింగ్ మాల్ లో అన్ని రకాల పట్టు, ఫ్యాన్సీ, ధర్మవరం, పోచంపల్లి, పుప్పాడ, బెనారస్, కాటన్ శారీస్, సింథటిక్ శారీస్ మా వద్ద లభించును. రోజు రోజుకు కొత్తదనం, ప్రతి వేడుకలో కోలాహలం. చిన్న పిల్లల నుండి అమ్మమ్మల వరకు, సంప్రదాయం నుండి ట్రెండీ ఫ్యాషన్ వరకు కుటుంబ సమేతంగా షాపింగ్ చేసి ఏకైక వస్త్ర ప్రపంచం మనీష్ షాపింగ్ మాల్. శుభకార్యాలకు శుభారంభం పలుకుతూ, నమ్మకానికి, నాణ్యతకు, తగ్గింపు ధరలకు ప్రాధాన్యతనిస్తూ హోల్సేల్ ధరలకి అందిస్తోంది మనీష్ షాపింగ్ మాల్. ప్రత్యేకమైన పట్టు చీరలు, పెళ్లి పట్టు చీరలు, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, డ్రెస్ మెటీరియల్స్. ప్రతి ఫ్యాషన్ లో కొత్తదనం, నేటి తరానికి రేపటి ఫ్యాషన్ బహుమానం. ఎవరు అందించలేని తగ్గింపు ధరలు, ఇంకెక్కడా ఇవ్వలేని తగ్గింపు ధరలు మన మనీష్ షాపింగ్ మాల్ లో. లేడీస్ కోసం మా వద్ద జరారా, గరారా, లాంగ్ లెంత్ ఫ్రాక్స్, 3-పీస్ సెట్స్, లంగావోణీస్, 9 గజాల కోకలు మరియు అన్ని రకాల మహిళా వస్త్రాలు లభించును. మెన్స్ కోసం పెళ్లిళ్లకు సంబంధించిన షర్వానీస్, కుర్తాలు, బ్లేజర్స్, మోడీ సూట్స్ తో పాటు బ్రాండెడ్ జీన్ ప్యాంట్స్, టీ-షర్ట్స్, షర్ట్స్. కిడ్స్ కోసం ఫ్యాన్సీ షర్ట్స్, బ్లేజర్స్, మోడీ కోట్స్, ఎథ్నిక్స్ లభించును. మనీష్ షాపింగ్ మాల్ లో అప్ టు 50% డిస్కౌంట్ తో పాటు గిఫ్ట్స్ అందించబడును. మా అడ్రస్ గణేష్ థియేటర్ ఎదురుగా, సినిమా రోడ్, ఆదిలాబాద్. ఫోన్ నంబర్స్ 70366496060, 9490628550 and 9704571600. Welcome to Oakley International School, where excellence meets opportunity and young minds are shaped for a brighter future. At Oakley International School, we are more than just a school. We are a global learning community. Our mission is to nurture innovation, creativity, academic brilliance, while fostering strong moral values. We believe that learning through the play is the key to building strong foundational skills. Our teachers encourage us to ask questions and think critically. Mathematics is so often a challenge because of practice skills. Learning here is exciting. We don't just memorize, we explore, analyze and create. The computer lab is my favorite place as we discover new things. The robotics lab has helped me learn how to solve real-world problems using technology. Music is my passion and our school provides amazing opportunities to perform. We provide global exposure and leadership opportunities, ensuring our students are future-ready and confident peers. I love the diverse culture and amazing opportunities we get here. Teachers make learning fun and help us to achieve our goals. I feel so confident about my future because of the skills I'm learning here. Sports teach discipline, teamwork, and perseverance. Every student gets an opportunity to excel. Join us at Oakley International School, where dream of every child is nurtured and the future begins today. Enroll today.
and embark on a journey of excellence. గంగా భవానీ హాస్పిటల్ ఆర్షములలు, పైల్స్, ఫిస్టులా, భగింద్రం, రక్తములలు గురించి ఎవరికి చెప్పలేక ఎవరికి చూపించుకోవాలో తెలియక బాధపడుతున్నారా? ఇంకా ఆ భయం అక్కర్లేదు. ఇప్పుడు తెలంగాణ జిల్లాల్లో మొట్టమొదటి ఏకైక ఆర్షములలు, పైల్స్, ఫిస్టులా స్పెషాలిటీ ఆసుపత్రి గంగా భవానీ హాస్పిటల్ మన నిజామాబాద్ యందు డాక్టర్ గోవిందరావు గారి నేతృత్వంలో వైద్య రంగంలోని అత్యంత ఆధునిక సాంకేతిక పరికరాలతో అన్ని అధునాతన సౌకర్యాలతో నడపబడుతున్న హాస్పిటల్ గంగా భవానీ హాస్పిటల్. ఆర్షములలు, ఫిస్టులా ఆపరేషన్ చేసుకుంటే మరలా వస్తాయని నాటు వైద్యం చేయించుకోవాల్సిన అవసరం లేదు. నాటు వైద్యం చేసుకుంటే చాలా రకాల సమస్యలతో బాధపడవలసి వస్తుంది. కాబట్టి ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ గోవిందరావు ఎంఎస్ కొలరెక్టల్ సర్జన్ చేసి ప్రత్యేక శిక్షణకు ముంబై, బ్యాంకాక్, మలేషియా మొదలగు దేశ విదేశాల్లో పూర్తి శిక్షణ పొంది ఇప్పుడు మన నిజామాబాద్ లో ఆర్షములలు, పైల్స్, ఫిస్టులా, ఫిషర్స్ మొదలగు సమస్యలకు అత్యాధునిక పరికరాలతో చికిత్స చేయబడును. స్టాప్లర్ ద్వారా ఆర్షములలకు చికిత్స చేసి ఒక్క రోజులో నొప్పి లేకుండా ఇంటికి పంపించబడును. ఫిస్టులకు పూర్తి అత్యాధునిక లేజర్, లాప్రోస్కోపీ ద్వారా చికిత్స చేసి నయం చేయబడును. అంకిత భావం, సేవా దృక్పథం గల సిబ్బంది, ఆర్షములలకు ప్రత్యేక మిషన్ ద్వారా చికిత్స మరియు ఎలాంటి కుట్లు లేకుండా చికిత్స చేయబడును. వివరాలకే సంప్రదించండి డాక్టర్ గోవిందరావు, గంగా భవానీ హాస్పిటల్, జిల్లా కోర్టు ఎదురుగా, ఖలీల్వాడి, నిజామాబాద్. సెల్ 8985330330. ఫోన్ 08462223341. తిరిగి వార్తల్లోకి స్వాగతం. నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ఈ నెల 25వ తేదీన ఉట్నూరులో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఆత్రం సుగుణ తెలిపారు. ఈ మేరకు ఆదివారం స్థానిక ప్రజాసేవా భవన్లో జీసీసీ చైర్మన్ కోట్నాక్ తిరుపతి, కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డితో కలిసి జాబ్ మేళా కరపత్రాలను విడుదల చేశారు. జిల్లాలోని నిరుద్యోగులకు వివిధ సంస్థల్లో ఉద్యోగాలు కల్పించేందుకు ఈ కార్యక్రమం చేపట్టినట్టు తెలిపారు. జాతీయ, అంతర్జాతీయ సంస్థలు మేళాలో పాల్గొంటాయని, ఊట్నూరులోని జేసీఎన్ ఫంక్షన్ హాల్లో ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతోందని పేర్కొన్నారు. గత ప్రభుత్వం ఇంటికో ఉద్యోగం పేరు చెప్పి నిరుద్యోగులను మోసం చేసిందని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 50,000 ఉద్యోగాలు కల్పించిందని గుర్తు చేశారు. తాజాగా నిర్వహించిన జాబ్ మేళాలో అంతర్జాతీయ సంస్థలు కూడా పాల్గొనటం తొలిసారని, ఈ సదావకాశాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అందరి ఆదివాసీల ముద్దు బిడ్డ, మన ఎంపీ అభ్యర్థిగా అద్భుతంగా అనేక లక్షలాది ఓట్లు సాధించినటువంటి మన అక్క ఆత్రం సుగుణ గారి ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా 25వ తారీఖు జూలై 25 నాడు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉట్నూరులోని జేసీఎన్ ఫంక్షన్ హాల్లో ఎవరైనా కూడా నిరుద్యోగులు జాబ్ల కోసం అప్లై చేసుకోవాలనుకునే వాళ్ళు తప్పకుండా ఈ జాబ్ మేళని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాము. మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు సిఆర్ఆర్ వర్ధంతి కార్యక్రమాలను కాంగ్రెస్ పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో ఆదివారం జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించిన అనంతరం జిల్లా అభివృద్ధికి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. మాజీ మంత్రివర్యులు స్వర్గీయ చిలుకూరి రామచంద్రారెడ్డి నిరుపేదల పాలెట పెన్నిది అని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆదివారం స్థానిక ప్రజాసేవ భవన్లో సిఆర్ఆర్ వర్ధంతి కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా సిఆర్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో జీసీసీ చైర్మన్ కొట్నాక తిరుపతి, డీసీసీబీ చైర్మన్ అడ్డి బోజారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లెపూర నర్సయ్య, టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఆత్రం సుగుణ, సెడమకి ఆనందరావు, భూపెల్లి శ్రీధర్, గుడిపెల్లి నగేష్, గిమ్మ సంతోష్, సామ రూపేష్ రెడ్డి, కలాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం కంది శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం కోసం జీవితాంతం శ్రమించిన గొప్ప నాయకుడు సిఆర్ఆర్ అని కొనియాడారు. పేదల నాయకుడిగా గుర్తింపు పొందారని తెలిపారు. ఆయన ఆశయ సాధన కోసం పనిచేద్దామని పిలుపునిచ్చారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీని అనేక దశాబ్దాలుగా ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో కాపాడి చివరి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాల కోసం కట్టుబడి ఉన్నటువంటి ఒక గొప్ప నాయకుడు స్వర్గీయ చిలుకూరి రామచంద్రారెడ్డి గారి వర్ధంతి సందర్భంగా వారికి మన క్యాంప్ ఆఫీస్లో ఘనంగా నివాళులు అర్పించుకోవడం, చిలుకూరి రామచంద్రారెడ్డి గారి వర్ధంతి సందర్భంగా ఇంత పెద్ద ఎత్తున ఇచ్చేసినటువంటి కార్యకర్తలకు, నాయకులకి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా.
మరోవైపు చిలుకూరి రామచంద్రారెడ్డి ద్వితీయ వర్ధంతిని పురస్కరించుకొని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాజీ టీపీసీసీ జనరల్ సెక్రటరీ గండ్ర సుజాత, మాజీ డీసీసీ అధ్యక్షులు సాజిద్ ఖాన్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అల్లూరి సంజీవరెడ్డితో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి సమర్పించారు. జిల్లా ప్రజానికానికి ఆయన చేసిన సేవలు గుర్తు చేసుకుంటూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో నాయకులు చిలుకూరి లక్ష్మారెడ్డి, అంబకంటి అశోక్, మోతీరాం, సంజయ్ దూబే, వసీముద్దీన్, నాహిద్, ఫైజుల్లా, రామ్దాస్ తదితరులు పాల్గొన్నారు. ప్రజల మధ్యన ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచే విధంగా ఎమ్మెల్యేగా, మంత్రిగా ఆదిలాబాద్ ప్రజలకు పేద ప్రజల అభ్యున్నతిగా, పేద ప్రజల జీవన విధానమే నాకు ముఖ్యం, ఆదిలాబాద్ అభివృద్ధి ముఖ్యమనే విధంగా ఒక ఆదర్శ నాయకుడిగా మహనీయుడు రామచంద్రారెడ్డి గారు. ఇదిలా ఉంటే తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి నివాసంలో సిఆర్ఆర్ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సిఆర్ఆర్ చేసిన సేవలను కొనియాడుతూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ తన జీవితం మొత్తం ప్రజాసేవకే అంకితం చేసి చివరి క్షణం వరకు ఆదిలాబాద్ ప్రజల బాగోగుల కోసమే పనిచేసిన వ్యక్తి సిఆర్ఆర్ అని అన్నారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన తన రాజకీయ ప్రస్థానంలో ఎంతో మంది నాయకులను, క్రమశిక్షణ కలిగిన పార్టీ నాయకులను తయారు చేసిన ఆయనకు సదా రుణపడి ఉంటామని పేర్కొన్నారు. ఆ మహానేత మన మధ్య లేకున్నా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా మిగిలిపోతారని అన్నారు. కార్యక్రమంలో నాయకులు ధర్మపురి చంద్రశేఖర్, షేక్ ఇమాం, వేముల నాగరాజు, అట్ల గోవర్ధన్ రెడ్డి, ఎస్కే అలీం, మర్సకోల గౌతమ్, నవీన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. బోనాల పండుగ సందర్భంగా ఈ నెల 21న జరిపే ప్రజావాణి రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ రాజర్షిషా ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని సూచించారు. జిల్లా ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్ భక్తి శ్రద్ధలతో ఆనందంగా వేడుకలు జరుపుకోవాలని తెలిపారు. బోనాల పండుగను పురస్కరించుకుని కలెక్టర్ సమావేశ మందిరంలో జరగాల్సిన ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు. 28వ తేదీన తిరిగి యథావిధిగా ప్రజావాణి కార్యక్రమం ఉంటుందని వెల్లడించారు. బేలా మండలం దహగాం ఎక్స్ రోడ్డు వద్ద కోళ్ల లారీ అదుపు తప్పి బోల్తా పడటంతో అందులో ఉన్న బాయిలర్ కోళ్లు మృతి చెందాయి. దాదాపు 3000 కోళ్లు మృతి చెందగా వాటి విలువ సుమారు 15 లక్షల రూపాయల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ప్రమాదవశాత్తు అదుపు తప్పి కోళ్ల లారీ బోల్తా పడటంతో భారీ సంఖ్యలో కోళ్లు మృతి చెందిన ఘటన ఆదిలాబాద్ జిల్లా బేలా మండలం వద్ద చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం బేలా మండలం అంతర్రాష్ట్ర రహదారి నుండి మహారాష్ట్రలోని లాతూరు వైపు వెళ్తున్న బాయిలర్ కోళ్ల వాహనం మండలంలోని దహేగావ్ ఎక్స్ రోడ్డు వద్ద అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో సుమారు 3000 కోళ్లు చనిపోయాయి. చనిపోయిన కోళ్లను స్థానికంగా పాతిపెడుతున్నారు. లారీలో దాదాపు 8 టన్నుల వరకు కోళ్లు ఉంటాయని, సుమారు 15 లక్షల వరకు నష్టం జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. వికలాంగుల చేయూత పెన్షన్దారుల గర్జన సభను హైదరాబాద్లో ఆగస్టు 13న జరపనున్న నేపథ్యంలో జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న సన్నాహక సమావేశానికి ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ హాజరు కానున్నారని వికలాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు కల్లేపల్లి ప్రేమ్రాజ్ తెలిపారు. పట్టణంలోని అంబేద్కర్ భవన్లో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ పెన్షన్దారులందరికీ పెన్షన్లు పెంచుతామని హామీ ఇచ్చి ఇప్పటి వరకు నెరవేర్చడం లేదన్నారు. ఇచ్చిన హామీని నెరవేర్చేంత వరకు ఐక్యంగా ఉండి పోరాడతామని స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే హైదరాబాద్లో నిర్వహించనున్న గర్జన సభ విజయవంతానికి జిల్లా కేంద్రంలో ఈ నెల 26న సన్నాహక సభ జరపనున్నట్టు తెలిపారు. సమావేశంలో ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు ఆరెల్లి మల్లేష్ మాదిగ, గుర్రాల నామ్దేవ్, గాగ్రే అనిత, షేక్ షాకీర్, అమ్జద్ ఖాన్, విలాస్ తదితరులు పాల్గొన్నారు. 26న ఆదిలాబాద్ జిల్లా కేంద్రంగా వృద్ధులు, వితంతులు, చేనేత కార్మికులు మరియు ఒంటరి మహిళలు మరియు ఆసరా పెన్షన్ పెంచుతున్న ప్రతి ఒక్కరు కూడా మరి వికలాంగులందరూ కూడా ఈ నెల 26న పెద్ద బహిరంగ సభ నిర్వహించి వారి యొక్క ఏదైతే వికలాంగులకు ప్రభుత్వం ఇస్తున్న 4016 నుంచి 6000 రూపాయలు మరియు ఆసరా పెన్షన్ పొందుతున్న ప్రతి ఒక్కరు కూడా 2000 నుంచి 4000 రూపాయలు మరియు కొత్త పెన్షన్ రాని వారు కొరకు అన్న గౌరవశ్రీ పద్మశ్రీ గౌరవశ్రీ మందకృష్ణ గారు వస్తున్నారు కాబట్టి దాని కొరకు
ఈ యొక్క సభను నిర్వహించి ప్రతి ఒక్కళ్ళను ఇన్ఛార్జీలుగా ఎన్నుకొని మరియు మేము ముందుకు సాగుతామని. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ సంస్కృతిని చాటేలా సాగిన బోనాల పండుగ ఉత్సవాలు, శోభాయాత్రలు, పోతురాజుల విన్యాసాలతో ఊరువాడ కోలాహల వాతావరణం. అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్న మహిళలు, వేకువజాము నుండి ఆలయాలకు పోటెత్తిన భక్తజనం. నిరుపేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం. లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన కంది శ్రీనివాసరెడ్డి. ఊట్నూరులో జరగనున్న జాబ్ మేళా కరపత్రాల ఆవిష్కరణ. కేశవపట్నంలో తీవ్ర ఉద్రిక్తత. మొక్కలు నాటేందుకు వెళ్లిన అటవీ పోలీస్ సిబ్బందిపై స్థానికుల రాళ్ల దాడి. రిమ్స్కు 3 క్షతగాత్రుల తరలింపు. పరిస్థితిని సమీక్షించిన డైరెక్టర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.